నేను మీకు ఇప్పుడు జపాన్ స్కూల్ గురించి చెప్తా. ఇది విన్న తర్వాత మీ స్కూల్ ని మీరే తిట్టుకుంటారు. అవునా 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 ఏంటి షాక్ అయ్యారా? అయితే ముందు ఇంకా షాక్ అవుతారు, వినండి. జపాన్ స్కూల్స్ లో 4th క్లాస్ వరకు ఏ హోంవర్క్ ఉండదు, ఎగ్జామ్స్ కూడా ఉండవు. వాళ్ళకి జస్ట్ డిసిప్లిన్ అంటే ఏంటి, క్రియేటివ్ గా ఎలా ఉండాలన్నది మాత్రమే నేర్పిస్తారు. అంటే మన దగ్గర స్కూల్ పిల్లకాయలు కూడా క్రియేటివ్ గా ఉంటారు, కానీ అది ఇలా ఉంటారు. అంతే లేని తీరై రారా. అండ్ వీళ్ళు మనలాగా A4 యాపిల్ B4 బాల్ అని రొటీన్ రొట్ట నేర్పించరు. క్లీన్నెస్ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్ అంతా పిల్లలే క్లీన్ చేస్తారు. సో దీని వల్ల వాళ్ళు క్లీన్ గా ఎలా ఉండాలన్నది కూడా నేర్చుకుంటారు. మళ్ళీ స్కూల్ లంచ్ లో కూడా వీళ్ళకి మనలాగా పప్పు, కూర, పెరుగు ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ ఇస్తారు. సో దీని వల్ల వాళ్ళ బాడీ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. వీళ్ళకి స్టడీస్ వల్ల ఎలాంటి ప్రెజర్ ఉండదు, ఎందుకంటే వీళ్ళకి క్రియేటివ్ గా ఎలా ఉండాలన్నది మాత్రమే ఫోకస్ చేపిస్తారు. మన స్కూల్స్ లో అయితే ఒక్క రోజు హోంవర్క్ చేయకపోయినా ఇక అంతే దిబిడే. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అండ్ ఫైనల్లీ మీరు కూడా నాలాగే స్కూల్ బంక్ కొట్టారా లేదా అనేది ఇప్పుడే కామెంట్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని చితక్ కొట్టారా లేదా అన్నది కూడా ఇప్పుడే కామెంట్ చేయండి.